సారీ సీఎం గారు అంటూ సీఎం రేవంత్పై చేసిన వ్యాఖ్యలపై ఫీల్ అయిన తలసాని అట. తాను కోపంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా అంటూ వెల్లడి అట. రేవంత్పై చేసిన వ్యాఖ్యలపై ఫీల్ అయినట్టు తలసాని తాను కోపంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు వెల్లడి అంట. 17న శాంతి ర్యాలీ చేపడుతున్నట్టు కూడా ప్రకటన అంట. సో నిన్న మీటింగ్లో ఏదైతే ఉన్నదో తలసాని చేసిన వ్యాఖ్యలు అంటే సికింద్రాబాద్ జిల్లాని లష్కర్ జిల్లాగా చేయాలని చెప్పేసి సికింద్రాబాద్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మాత్రము బీఆర్ఎస్ పార్టీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే కొట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా నిన్న మీటింగ్ కూడా పెట్టడం జరిగినది. ప్రధానంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇతరత్ర లీడర్లు కావచ్చు, ప్రధానమైన నాయకులు కావచ్చు, వాళ్ళందరితో ఒక కీలకమైన సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అంతకుముందే ఒక మీటింగ్ కూడా జరిగింది. సికింద్రాబాదు లష్కర్ జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక మీటింగ్లో దాంట్లో భాగంగా సీఎం గారిపై అయితే ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సికింద్రాబాద్ను ముక్కలు చేస్తే మేము కూడా ముక్కలు చేస్తామని చెప్పేసి ఇట్లాంటి వ్యాఖ్యలు ఆవేశంలో చేశారని చెప్పేసి తర్వాత రియలైజ్ అయ్యి దీన్ని వెనక్కి తీసుకున్నామని చెప్పేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే దాన్ని వెనక్కి తీసుకోవడం అయితే జరిగినది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో దీనిపై తలసాని స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. మంగళవారం నాడు తలసాని మాట్లాడుతూ సికింద్రాబాద్ను ముక్కలుగా చేస్తే అనే మాటల్లో ఆవేశం తప్ప వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారంటే తనకు గౌరవం ఉందని ఆయన తెలిపారు. తమ ప్రాంతాన్ని కాపాడుకోవడం తప్ప వేరే ఉద్దేశం లేదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలుసుకోవాలని సూచించారు. 220 ఏళ్ల చరిత్ర గల సికింద్రాబాద్ ఇమేజ్ను దెబ్బతీసే కుట్రలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నామని వివరించారు. సికింద్రాబాద్ను ప్రత్యేక కార్పొరేషన్గా ప్రకటించి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపైన నిరసనగా ఈ నెల 17న భారీ శాంతి ర్యాలీ నిర్వహించినట్లు ప్రకటించారు. ఈ ర్యాలీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై క్లాక్ టవర్, ప్యాట్నీ ప్యారడైజ్ వీధిగా ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు సాగుతుందని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటన సాధించేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ను ముట్టుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, కానీ సికింద్రాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లు మల్కాజిగిరి జోన్లో కలిపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అలాగే సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్లను కూడా మల్కాజిగిరి జోన్ల పరిధిలోని బోయిన్పల్లి సర్కిల్లో చేర్చారని ఆరోపించారు. సికింద్రాబాద్ జిహెచ్ఎంసీలోనే ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు ప్రకటన ప్రజలను మధ్యపెట్టడానికి అంటూ ఆయన ధ్వజమెత్తారు. సో ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తున్నది ఈ కాంట్రవర్సీ ఏంటంటే సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సికింద్రాబాద్ను ఇంత పెద్ద చరిత్ర గల 220 ఏళ్ల చరిత్ర గల సికింద్రాబాద్ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి వీళ్ళ ప్రధానమైన డిమాండ్. దాంట్లో భాగంగానే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వము దీంట్లో ఉన్న పోలీస్ స్టేషన్లు కావచ్చు, కొన్ని మల్కాజిగిరి జోన్లో కలిపారని చెప్పేసి ఆరోపణలు. అదేవిధంగా పలు డివిజన్లు సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్లు ఏవైతే ఉన్నాయో మల్కాజిగిరి జోన్లో కూడా కలిపారన్నమాట. సో సికింద్రాబాద్ జిహెచ్ఎంసీలోనే ఉందంటూ ఇటు సీఎం గారు చర్చ పెడతా అంటే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ప్రజలు మభ్యపెట్టడానికి అని చెప్పేసి ఈ వ్యాఖ్యలు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని అంటే ఎన్నికలు వస్తున్న సందర్భంగా దీన్ని డివైడ్ చేసి విడిభాగాలుగా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఆలోచనకు వచ్చి సికింద్రాబాదు సనత్ నగర్ అయితే ఈ ఏరియాలో ఉన్న పట్టున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్ యాదవ్ గారు దీని మీద బాగా ఫైట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఉన్న సికింద్రాబాద్ నాయకులతో కావచ్చు, సికింద్రాబాద్లో ఉన్న సెటిల్ అయిన వాళ్ళ లీడర్స్ కావచ్చు, అక్కడ ఉన్న సంస్థలు కావచ్చు, వాళ్ళందరినీ ఏకం చేసి 17 తారీఖున అయితే మొన్న మీటింగ్ కూడా శాంతిరాలతో పాటు మొన్న మీటింగ్తో పాటు నిన్న కీలకమైన నాయకులతో మీటింగ్ కూడా చర్చించడం జరిగింది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్న సందర్భంగా జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి దోహదపడుతుందా లేదంటే బీఆర్ఎస్ పార్టీకి దోహదపడుతుందా ఒక అంశం అయితే ఈ సికింద్రాబాద్ అంశం సంబంధించి అయితే చర్చ జరుగుతూ ఉన్నది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూరుతుందా ఇదే అంశం మీద, లేదంటే జిల్లా ఏర్పాటు చేయాలని వీళ్ళు చేస్తున్న ఫైటు ఇటు ఓటర్లు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారా ముందు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉంటాయో అప్పుడు మీటింగ్ జరిగిన హామీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇచ్చిన ప్రకారంగానే వాళ్ళు ఓటర్లు ఎటు వేయాలని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇట్లా సికింద్రాబాద్ కార్పొరేషన్ సంబంధించి జిల్లాకు సంబంధించి కాంట్రవర్సీ అయితే నడుస్తూ ఉన్నది.